ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, సమయం లేదు తల్లి, మరో 33 గంటలు మాత్రమే ఉంది. నీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించాలని తాతహలాడిపోతున్నాయి. నీ గుమ్మం ముందు, నీ గుమ్మంలో కాసు కూర్చుని ఉన్నాయి. ఈ 33 గంటల్లోపు నువ్వు ఈ పని తప్పక చేసి తీరాల్సిందే. లేదు అంటే బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ క్షణం ఏ మాత్రం అజాగ్రత్త చేసినా, ఏ మాత్రం ఏమరపాటుతో ఉన్నా, నీ గుమ్మంలో కాచు కూర్చున్న ఆ చెడు శక్తులు నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఒక్కసారి అవి గనుక నీ ఇంట్లో ప్రవేశించాయి అంటే ఆ తర్వాత నువ్వేమీ చేయలేవు. వాటిని తరిమి కొట్టడం నీ తరం కాదు బిడ్డ. తర్వాత సర్వం కోల్పోవాల్సి వస్తుంది. ఆస్తి, అంతస్తు, డబ్బు, బంధాలు, అనుబంధాలు, ఆనందాలు, ఆరోగ్యం ఒక్కటి కాదు, ప్రతి ఒక్కటి కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడెప్పుడు అవకాశం రాకపోతుందా, ఎప్పుడెప్పుడు ఇంట్లో ప్రవేశించకపోతామా అని నీ గుమ్మంలో కాపు కాచి కూర్చున్న ఆ చెడు శక్తుల్ని ఇంట్లోకి రానివ్వకు. ఒకసారి ప్రవేశించాయి అంటే అవి నిన్ను అష్ట కష్టాలు పెట్టి, ముప్పు తిప్పలు పెట్టేసి అల్లాడించేస్తాయి. అలా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి నిన్ను ఈ పరిస్థితులకి గురి చెయ్యాలని. వాటిని గుమ్మంలో నుంచి అటువైపు నుంచి అటే పంపేశాయి. ఆ చెడు శక్తులని బయటకు పంపించటానికి నేను నీకు చెవిలో ఒక రహస్యాన్ని కూడా చెప్తాను. జాగ్రత్తగా విను బిడ్డ. నేను చెప్పినట్టుగా చేశావు అంటే గుమ్మంలో ఉన్న అవి గజగజ వణికిపోతూ అటు నుంచో అటే బయటికి పరారైపోతాయి. కాబట్టి ఎక్కువ సమయం లేదు తల్లి, 33 గంటలు మాత్రమే ఉంది. ఆలోపు నువ్వు ఈ పని చేసి తీరాలి అంటూ బాబాగారు మనల్ని హెచ్చరిస్తున్నారండి. ఎందుకు ఇలా అంటున్నారు? అసలు ఆ చెడు శక్తులేంటి? బాబాగారు చెడు శక్తుల్ని తరమటానికి మనకు ఏం రహస్యం చెప్పబోతున్నారు? అవి ఒక్కసారి ప్రవేశించాయంటే జీవితంలో సర్వాన్ని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకు ఇలా అంటున్నారు బాబాగారు? ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఎందుకంటే బాబాగారు ఏదైనా సందేశాలు కానీ, సూచనలు కానీ అందించారు అంటే అది మన కోసమే అయి ఉంటుంది. మనం ఏదైనా ప్రమాదంలో, చిక్కుల్లో పడబోతుంటేనో, తెలుసో తెలియకో తప్పుదారుల్లో నడవబోతుంటేనో, లేదు ఎవరికైనా హాని తలబెట్టబోతూ ఉంటేనో, మనకు హాని కానీ, కీడు కానీ, ప్రమాదం జరగబోతూ ఉంటే ముందుగానే ఒక తండ్రిగా బాధ్యత తీసుకొని పరుగు పరుగున వచ్చి మనల్ని హెచ్చరిస్తారు. ఇప్పుడు మన తండ్రి తల్లి ఎలా ఉన్నారు? బిడ్డ, అటువైపు వెళ్ళకు, అటు ప్రమాదం ఉంది, ఆ దారి సరిలేదు అని మనల్ని హెచ్చరిస్తారు. మనల్ని అటువైపు పోనివ్వకుండా కాపాడుకుంటారు అమ్మా నాన్నలు. మన సాయి తండ్రి కూడా అంతే. మనకేదైనా జరగబోతోంది అంటే పరుగు పరుగున వచ్చేస్తారు. ఒక్క క్షణం కూడా ఆగరు. నిజానికి మనము గనక ఆ సమయంలో బాబాగారు అందించే సలహాలు కానీ, సూచనలు, సందేశాలు కానీ తెలుసుకొని అందుకున్నాము అంటే, ఆ క్షణం మనం ఎరుకతో ఉన్నాము అంటే, అలా బాబాగారి సందేశాలు విని బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ అలా ఒక్కసారి బాబాగారి గొడుగు నీడి కిందికి వెళ్ళిపోయాము అంటే, ఇక మనల్ని ఎలాంటి దుష్ట శక్తులు ఏమీ చేయలేవు. ఎలాంటి కష్టాలు మనల్ని కదిలించలేవు. ఎందుకంటే బాబాగారు మన ముందు ఉంటారు. ఏది రావాలన్నా బాబాగారిని దాటి మన దగ్గరికి రావాలి. అలా రాణిస్తారా బాబాగారు? మన వరకు దేన్నైనా చేరనిస్తారా? మంచిని, శుభాన్ని వరకే మన వరకు తీసుకువస్తారు, మనకు అందిస్తారు. కష్టం అన్నది ఎప్పుడు కూడా మన దరికి చేరనివ్వరు బాబాగారు. మరి నిజంగా బాబా భక్తులైతే ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది తెలుసుకొని తీరాలి. ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి, అక్క మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క. ఎందుకంటే మాకు తెలిసిన గురూజీల దగ్గర, ఎంతోమంది దగ్గర మేము పూజలు చేయించాం, పరిహారాలు చేయించాం, రవ్వంత రిజల్ట్ కూడా లేదు. మీకు తెలిసిన మంచి గురూజీ ఉంటే చెప్పండి అక్క అంటూ చాలామంది అడుగుతున్నారండి. మనకు తెలిసిన గురూజీ ఉన్నారండి. చాలా అద్భుతంగా చెప్తారు. 50 ఏళ్ల అనుభవం కూడా ఉంది జ్యోతిష్యం చెప్పటంలో. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు. అలాగే పూజల ద్వారా, పరిహారాల ద్వారానే మీకు అన్నీ కూడా అందిస్తారు. మీరు ఎక్కడికో వెళ్ళాలి, మేము ఎంతో దూరం వెళ్ళాలా, మా ఇంట్లో ఒప్పుకోరు, ఇలా వెళ్ళాలంటే మేము ఎలా రహస్యంగా మా సమస్యలని పరిష్కరించుకోవాలి అని అనుకునేవాళ్ళు తప్పకుండా ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు కూర్చున్న చోటని కదలకుండా
మీ సమస్యకి మీరు పరిష్కారం అందుకోవచ్చు. ఇక్కడ నెంబర్కి ఒకసారి కాల్ చేసేయండి. 8186033657. మీకు ఎలాంటి సమస్యలైనా అవనివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేనివి. అలాంటి వాటన్నింటికి చక్కగా పరిహారాలు అందిస్తున్నారు. మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ అవ్వటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మీ లైక్. ఇంకొంతమంది సాయి భక్తులకి మన వీడియో రీచ్ అవుతుంది. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా వీడియో చూసే ప్రయత్నం చేయండి. మన సాయి భక్తులకి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు బిడ్డ. సమయం లేదు తల్లి, 33 గంటలు మాత్రమే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దుష్టశక్తుల్ని నీ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకు. గుమ్మంలో కాసు కూర్చున్నాయి, వాటిని అటు నుంచి అటే తరిమేసాయి. ఒక్కసారి ఇంట్లోకి ప్రవేశించాయో ఇక వాటి ఉగ్ర రూపం చూపిస్తాయి, ఇక తాండవం చెయ్యటం మొదలు పెడతాయి. అందుకే అటు నుంచి అటే పంపేసాయి. నీకు అవి సందేశాలను కూడా పంపిస్తున్నాయి బిడ్డ. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నేను వస్తున్నా, నేను రాబోతున్నా, నీ గుమ్మంలోనే ఉన్నాను. ఇక మరికొద్ది గంటల్లో, మరికొద్ది రోజుల్లో నీ ఇంట్లో నేను అడుగు పెట్టబోతున్నాను. జాగ్రత్త పడేలాగా ఉంటే ఇప్పుడే జాగ్రత్త పడు అని నీకు సలహాలు, సందేశాలు కూడా అందిస్తూనే ఉన్నాయి, సూచనలు చూపిస్తూనే ఉన్నాయి. కానీ వాటిని నువ్వు తెలుసుకోలేకపోయావు. అందుకే నీ సాయి వాటిని నీకు తెలియచెయ్యాలనే పరుగున వచ్చేశాడు. ఎందుకంటే అవి సూచనలు ఇస్తున్నా కూడా నువ్వు అందుకోలేకపోతున్నావు బిడ్డ, తెలుసుకోలేకపోతున్నావు, జాగ్రత్త పడలేకపోతున్నావు. అందుకే నీ సాయిగా, నీ తండ్రిగా నేను చెప్పాలి, దానికి తగ్గ పరిష్కారం కూడా నీకు నేను చెప్పాలనే వచ్చేసాను. జాగ్రత్తగా విను తల్లి. మనిషి జీవితంలో మంచి వచ్చే ముందు ఎలా అయితే సూచనలు, సంకేతాలు కనిపిస్తాయో, చెడు రాబోయే సమయంలో కూడా అలానే ఉంటుంది. మంచి చెడులు జీవితంలోకి రాబోతున్నాయి అన్నప్పుడు తప్పకుండా కొన్ని సూచనలైతే నీకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ నువ్వు గమనించలేకపోతున్నావు. అంటారు కదా, మంచి చెడులు చెప్పి వస్తాయా ఏంటిని? చెప్పి వస్తాయి బిడ్డ, అన్నీ కూడా చెప్పే వస్తాయి. కానీ అప్పుడు ఆ క్షణంలో నువ్వు గుర్తించి గమనించే ఆ స్థితిలో నువ్వు ఉండవు. ఎందుకంటే నీ మెదడు, మనసు అన్ని మొద్దుబారిపోయి ఉంటాయి. వాటిని గ్రహించే స్థితిలో నువ్వు లేకుండా ఉంటావు. అప్పుడు కానీ తెలుసుకున్నావు అంటే నీ జీవితంలోకి అదృష్టం రాబోతోందా, దురదృష్టం రాబోతోందా అనేది నీకు అర్థమవుతుంది. చెడు శక్తి రాబోతోందా, దైవశక్తి రాబోతోందా నీ జీవితంలోకి అనేది కూడా నీకు అర్థమవుతుంది. జీవితంలో కూడా అన్నీ చెప్పే వస్తాయి, చెడు కూడా చెప్పే వస్తుంది. కొన్ని అందిస్తున్నాయి. అవి నీకు కనిపిస్తే ఆ సంకేతాలు ఎలా ఉంటాయి, అశుభ సంకేతాలు ఎలా ఉంటాయి నీకు అర్థమవుతుంది. జీవితంలో మంచి జరిగేటప్పుడు ఎటువంటి శుభ సంకేతాలు కనిపిస్తాయో, అలాగే చెడు జరిగేటప్పుడు కూడా అశుభ సంకేతాలు కనిపిస్తాయి బిడ్డ. నువ్వు వాటిని గుర్తిస్తే నీకు ఇట్టే అర్థమవుపోతుంది. జీవితంలో కష్ట సుఖాలు సహజమే, కానీ నీ జీవితంలో శుభాలను సూచించే శుభ సంకేతాలను గుర్తించటం కంటే అశుభ సంకేతాలను గుర్తించటం చెయ్యాలి. ముందుగా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి, తెలుసుకోవాలి. అలా అశుభ సంకేతాలను గుర్తించే జాగ్రత్తలు తీసుకుంటే నువ్వు చాలా వరకు కూడా నీకు రాబోతున్న చెడు సమయం నుంచి నువ్వు బయటపడతావు బిడ్డ. ముఖ్యంగా ఈ సంకేతాలను కనుక నువ్వు అర్థం చేసుకుంటే జీవితంలో చోటు చేసుకున్న ఇబ్బందులన్నీ కూడా చాలా వరకు హరించుకుపోతాయి. ఇక ఆ అశుభ సంకేతాలు నీ జీవితంలో ఎలా ఉన్నాయో, నీకు అవి ఏం చూపించాయో నీకు అవి చూపిస్తూనే ఉన్నాయి. కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. వాటిలో ముందుగా నువ్వు ఒకటి గుర్తించావా బిడ్డ? నీ ఇంట్లో ఎంతో ఆరోగ్యంగా పచ్చగా కళకళలాడుతూ పెరుగుతూ ఉన్న తులసి మొక్క వాడుమొహం పెట్టింది. గమనించవా? వాడిపోతూ ఉంది. అంత కళ లేకుండా కళావిహీనంగా తయారయ్యింది. గుర్తించావా? ఒక్కొక్కసారి నువ్వు ఎంతో పవిత్రంగా పూజించే ఆ తులసి మొక్క చనిపోతూ ఉంది. అది ఎందుకో అర్థం చేసుకున్నావా బిడ్డ? అలా గనక ఇంట్లో ఉన్నట్టు ఉండి తులసి మొక్క ఎండిపోవటం అశుభ సూచనని అందిస్తుంది. అంటే
ఆ చెడు శక్తులు నీకు ముందుగానే సూచనని అందిస్తున్నాయి. మేము మీ ఇంట్లోకి రాబోతున్నాము అని సంకేతాన్ని అందిస్తున్నాయి. ఇంట్లో తులసి మొక్క పదే పదే ఎండిపోతూ ఉంటే ఏదో చెడు జరగబోతోందని అర్థం. చెడు శక్తులు ప్రవేశించబోతున్నాయని అర్థం. అలా తులసి మొక్క ఎండిపోతూ ఉందేమో నీ ఇంట్లో గమనించు, గుర్తించు. ఎందుకంటే ఆ చెడు శక్తులు నీకు ఇదివరకే తాము వస్తున్నట్టుగా నీకు సూచన జారీ చేశాయి. కానీ నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. ఎందువల్లో నీరు లేకనో, ఎండ ఎక్కువగా ఉండటం వల్లనో తులసి మొక్క ఎండిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. అంతేకాదు బిడ్డ, ఇంట్లో పెంచుకున్న మొక్కలు ఏవైనా సరే ఉన్నట్లుగానే వాడిపోతూ ఉన్నా, చెట్టు నిండా పువ్వులు పూసి ఆరోగ్యంగా ఉన్న మొక్కలు ఒక్కసారిగా ఎండిపోయి ఉన్న, కళావిహీనంగా కనిపిస్తూ ఉన్నా, అవన్నీ కూడా చెడు సంకేతంగా, అశుభంగా భావించాలి. ఇంట్లో అకస్మాత్తుగా ఎర్రచీమలు కనిపించటం ప్రారంభిస్తాయి. అంటే ఆ ఇంటి సభ్యులకు ఎవరితోనైనా గొడవలు పడే అవకాశం ఉంటుంది. ఎవరితోనైనా అనవసరమైన గొడవలు రాబోయే ప్రమాదం కూడా ఉంది. నీ అంతటా నువ్వు ఉన్నా కూడా ఉండనివ్వకుండా ఏదో ఒక విషయంలో నిన్ను లాగుతూ గొడవ అయితే అనవసరమైన గొడవలు చుట్టుకోబోతున్నాయని అర్థం. నల్ల చీమలు వస్తే అదృష్టానికి సంకేతం. లక్ష్మీ అమ్మ నీ ఇంట్లోకి అడుగు పెట్టే ముందు, దైవిక శక్తి నీ ఇంట్లోకి అడుగు పెట్టే ముందు నల్ల చీమలు నీ ఇంట్లో కనిపిస్తాయి. అదే ఎర్ర చీమలు కనబడ్డాయి అంటే అది చెడు శక్తికి సంకేతం. కలహాలు రాబోతున్నాయని సంకేతం. అందుకే ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ, ప్రతి ఒక్క విషయంలో కానీ జాగ్రత్త బిడ్డ. ఆచితూచి మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడుకో. ఎందుకంటే నీ సమయం అంత బాగాలేదు. అంతేకాదు, ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది, ధన నష్టం కలుగుతుంది. అలాగే ఇంట్లో వ్యక్తులకి గుడ్లగూబ అరుపులు పదే పదే వినిపిస్తూ ఉంటే ఇది చాలా పెద్ద అనర్థం బిడ్డ. గుడ్లగూబ ఎవరి ఇంటిపైన కూర్చొని చూస్తూ ఏడుస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఏదైనా పెద్ద ప్రమాదం అంటే ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు. జాగ్రత్త. కాబట్టి గుడ్లగూబ అరుపులు వినిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు, తేనెటీగలు, చెదపురుగులు కనిపిస్తే అది కూడా మంచి సంకేతం కాదు. అది కూడా చెడు సంకేతమే. ఇవన్నీ కూడా నీకు ఆ చెడు శక్తులు అందిస్తూనే ఉన్నాయి. ఒకసారి అంతా వెనక్కి వెళ్ళి చూసుకో బిడ్డ. నీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. అంటే ఇలాంటి సూచనలు, లక్షణాలు ఉంటే నీ ఇంట్లో ఏదో అనర్థం జరగబోతోందని, ఇది ఏదో కీడు జరగబోతోందని చెడుకు సంకేతం తల్లి ఇవన్నీ. ఇక ఇంట్లో అద్దం మరియు గాజు వస్తువులు పదే పదే పగిలిపోతూ ఉంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక విధంగా చేయజారటమో, ఏదో తగలటమో, పగిలిపోవటమో, విరిగిపోవటమో, ముక్కపోవటమో జరుగుతూ ఉంటుంది. అలా కూడా చెడు శక్తులు నీ ఇంట్లోకి రాబోతున్నాయని సంకేతాలను పంపిస్తూ ఉన్నాయి. పగిలిపోతే అది కూడా చాలా అశుభం బిడ్డ. ఇంట్లో ఉన్నటువంటి ఏవైనా వస్తువులు విరిగిపోయినా, అంటే మంచాలు, కుర్చీలు ఇలాంటివి కూడా వాటంతట వాటి విరిగిపోయినా కూడా దురదృష్టానికి సంకేతం తల్లి. అశుభ సూచకాలు అని ముందే నువ్వు గుర్తిస్తే గనుక వాటి వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడటానికి అవకాశం ఉంటుంది. కానీ నువ్వు వాటిని గుర్తించలేకపోతున్నావు. ఏదోలే అలా జరిగిపోయాయిలే, ఏదో పడిపోయాయిలే, ఏదో విరిగిపోయాయిలే అన్నట్టుగా ఉన్నావే కానీ వీటి వల్ల ఏదో జరగబోతోంది అని మాత్రం గ్రహించలేకపోతున్నావు. ఏదో ఒక సమస్య కోసం పదే పదే రుణం తీర్చుకోవాల్సి వస్తుంది. ఆర్థిక నష్టం జరుగుతుంది. ఇలా ఎన్నో ఉంటాయి బిడ్డ ఇలాంటివి జరిగితే. అంతేకాకుండా ఆకస్మికంగా దొంగతనం లేదా విలువైన వస్తువులను పోగొట్టుకోవటం కూడా చెడు సంకేతాలుగా భావించాలి. నీ ఇంట్లో చెడు శక్తులు ప్రవేశించే ముందు ఇలాంటివి జరుగుతాయి. నీ దగ్గర ఉన్నటువంటి వస్తువు కనిపించకుండా పోవటం లేదా దొంగతనం జరగటం ఇలాంటివి. ఇలా జరుగుతున్నప్పుడు నువ్వు దైవనామస్మరణ చెయ్యాలి. నీ సాయి నామస్మరణ చెయ్యాలి. నీ ఇష్టదైవం దేవాలయానికి కానీ, నీ సాయి మందిరానికి కానీ వెళ్ళి ఒక్కసారి అక్కడ నీకు తోచినంత ఏదో ఒకటి సమర్పించిన పువ్వో, పండో, ఫలమో ఏదో ఒకటి ఆ కీడు తొలగిపోతుంది. ఇక వీటి వల్ల ప్రతికూల శక్తి ప్రవాహంగా క్రమంగా పెరిగిపోతుంది తల్లి. దీనివల్ల నీ జీవితంలో చేసిన ప్రతి పని చెడిపోతూ ఉంటుంది.
ఇలాంటి ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఉండదు. ప్రతికూలత, ఎప్పుడూ కూడా తగాదాలు, ఇంట్లో ఉద్రిక్త వాతావరణం, ఒకరిని చూస్తే ఒకరికి పడదు, చెడు సమయానికి ఇవన్నీ కూడా సూచన. భవిష్యత్తులో ఎన్నో కష్టాలను ఎదుర్కోబోతున్నావని సంకేతం తల్లి. నీ ఇంట్లో లేదా నీ చుట్టుపక్కల పిల్లి ఏడుపులు వినపడితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లి ఏడుపులు అంత మంచివి కాదు. అది చెడు శక్తిని సూచిస్తాయి. పిల్లు ఏడుపు విన్న ఇల్లు సంతోషం, శ్రేయస్సుతో ఎప్పుడూ కూడా ఉండదు. ఇది జీవితంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలకు సంకేతం. అలా పిల్లి అకస్మాత్తుగా మీరు వెళ్ళే మార్గంలో అడ్డు రావటం కూడా అశుభమైనదిగా పరిగణించాలి. ఇంట్లో ఉంచిన బంగారం కనిపించకుండా పోవటం సర్వసాధారణం. కొన్నిసార్లు పోయిన బంగారం చాలా రోజుల తర్వాత దొరుకుతుంది. కానీ అలాంటి బంగారం ఎక్కువ కాలం అందుబాటులో లేకుండా పోతే అది కూడా చెడు శక్తుల ప్రభావమే అని తెలుసుకోవాలి. ఈ లక్షణాలు చాలా నష్టాన్ని సూచిస్తాయి. ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం చెడు శక్తి ప్రవేశించబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఖర్చు తగ్గుతుంది, పెరిగిపోతుంది, ఆదాయం తగ్గిపోతుంది. మహాలక్ష్మి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతోందని దీనికి అర్థం. అలాగే ఇంట్లో నీ చేతిలో నుంచి నెయ్యి గిన్నె జారి నేల మీద పడిపోయి నేలంతా వ్యాపించటం, ఇది కూడా చెడు శక్తికి సంకేతం. అలాగే నీకు తెలుసు భగవంతుని పూజలో హారతి ఎంత ముఖ్యమనేది. అలా ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి హారతి దీపం పూజా సమయంలో నిరంతరం ఆరిపోతూ ఉంటే చెడు శక్తికి కారణమని, చెడు శక్తులు ప్రవేశించబోతున్నాయని నీకు నీ సాయి నీకు హెచ్చరిక చేస్తున్నాడు, సూచనని అందిస్తున్నాడు అని అర్థం. 1-2 సార్లు అకస్మాత్తుగా ఆరిపోతూ ఉంటాయి, కొండెక్కిపోతూ ఉంటాయి. పదే పదే కొండెక్కటం, హారతి ఆరిపోవటం అంటే ఇది చెడు సూచనగా భావించాలి బిడ్డ. ఈ రకమైన చెడు సంకేతాలన్నీ కూడా నీకు కనిపిస్తూ ఉన్నాయి అంటే నీ జీవితంలోకి, నీ ఇంట్లోకి త్వరలోనే అన్ని చెడు శక్తులు ప్రవేశించబోతున్నాయి, నిన్ను అల్లాడించబోతున్నాయి, కష్టాలతో నిన్ను ఊపేస్తున్నాయి అని అర్థం. ఇలాంటివి గనుక ఉంటే ఒక్కసారి నువ్వు అన్నీ కూడా చూసుకోబిడ్డ, గమనించుకో. ఎప్పుడూ కూడా జీవితంలో సంతోషంగా ఉండాలి, సంతోషంగా జీవితాన్ని గడపాలి అని అనుకుంటావు కదా తల్లి. కానీ ఇంట్లో ప్రతికూల శక్తుల్లో తిష్ట వేసుకుని కూర్చున్నప్పుడు మాత్రం జీవితం అనేక మలుపులు తిరుగుతుంది, అష్ట కష్టాల పాలవుతుంది. ఎటు చూసిన ఆర్థిక, కుటుంబపరమైన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంట్లో నకారాత్మక శక్తి ఏర్పడేందుకు నువ్వు చేసిన తప్పులే కారణం బిడ్డ. ముఖ్యంగా కొన్ని పొరపాట్లు, తప్పులు అయితే నీ ఇంట్లో చేస్తున్నావు. అవి పాత వస్తువులని ఇంట్లో ఉంచుకోవటం, దానివల్ల కూడా ఇలాంటి ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. కానీ ఇటువంటి పరిస్థితుల నుంచి నువ్వు బయటపడేందుకు కొన్ని పరిహారాలు అయితే తప్పకుండా చేసుకోవాలి. అది నీకు నేను చెప్తాను, జాగ్రత్తగా విను. నీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి, చెడు శక్తులను నువ్వు తొలగించుకునేందుకు చెయ్యాల్సిన చిన్న పని ఒకటి ఉంది బిడ్డ, అది జాగ్రత్తగా విను. దాల్చిన చెక్కని పొడి చేసి ఆ పొడిని ఇల్లంతా కూడా చల్లు. ఇంట్లో సానుకూల దృష్టి ఆకర్షిస్తుంది. చేతిలో కొంచెం దాల్చిన చెక్క పొడిని తీసుకుని శుద్ధీకరణ కోసం ఇంటి మూలల్లో కొద్దిగా ఈ పొడిని చల్లుకోవాలి. అలాగే దాల్చిన చెక్క పొగను కూడా ఇల్లంతా వ్యాపింపజేయి, అంటే ధూపంలాగా వెయ్యి. ఇలా దీని వలన ఏమవుతుంది అంటే నీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి, గుమ్మం ముందు ఉన్న నకారాత్మక శక్తి కూడా వెళ్ళిపోతుంది. నీ సాయి విభూతి ఉంటుంది కదా, నీ సాయి విభూతిని నీళ్ళల్లో కలిపి ఇల్లంతా కూడా చల్లు. నువ్వు ఇలా చేశావు అంటే గనక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క దుష్ట శక్తి కూడా బయటకి పారిపోతుంది. మూలల్లో దాక్కున్న దుష్ట శక్తి కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లోనూ, ఇంటి బయట, ఇంటి చుట్టూ కూడా ఈ విభూది నీళ్లను అన్నది నువ్వు చల్లటం, చిలకరించటం చెయ్యి. నీ గుమ్మంలో కాసు కూర్చున్న ఆ దుష్ట శక్తులు భయంతో గజగజ వణికి పరారైపోతాయి. అలాగే దాల్చిన చెక్క పొడిని కూడా నువ్వు ఈ ఇంట్లోనూ, ప్రతి మూలలోనూ, ఇంటి బయట, ఇంటి చుట్టూ కూడా ఆ పొగను వ్యాపింపజేయి. దీని వలన నీ ఇంట్లోకి రావాలని చూస్తున్న దుష్ట శక్తులు భయంతో పారిపోతాయి. నీ ఇంట్లోకి దైవిక శక్తి అన్నది ప్రవేశిస్తుంది. అలాగే నీ ఇంటిని ప్రతి నిత్యం కూడా శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నించు. దీపం, ధూపం వేస్తూ ఉండు. అలాగే దైవనామస్మరణ చేస్తూ ఉండు. నీ సాయి నామస్మరణ చేస్తూ ఉండు. ఏ ఇంట్లో అయితే సాయి నామస్మరణ వినపడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి దుష్టశక్తులు, చెడు శక్తులు అన్నవి ప్రవేశించలేవు బిడ్డ.
ఒకవేళ ప్రవేశించాలని గుమ్మం దాకా వచ్చినా కూడా ఈ శబ్దం వినగానే, ఈ నామస్మరణ వినగానే ఇక్కడ సాయి వీళ్లకు రక్షణ కవచలాగా ఉన్నాడు, రక్షణ కవచంలాగా ఉన్నాడు, ఇక్కడ మా పప్పులేమి ఉడకవు అంటూ భయంతో గజగజ వణికిపోయి ఆమడ దూరం పరిగెడతాయి. కాబట్టి నీ సాయి చెప్పిన సూచనలు, సందేశాలను అన్నింటినీ అందుకో బిడ్డ. ఇలా నువ్వు 33 గంటల లోపు చేసి తీరాలి. నువ్వు ఆ లోపు గనుక నువ్వు నేను చెప్పినట్టు చేశావు అంటే ఆ దుష్ట శక్తులు ఆ తర్వాత నిన్ను ఏమీ చేయలేవు. రాకుండా నీ సాయి అడ్డుగా నిలబడతాడు, కంచెలా నిలబడతాడు. ఈ సాయి ఆశీర్వాదాలు నీ మీద ఎప్పుడూ నిండుగా మెండుగా ఉంటాయి బిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా. రేపు మరొక అద్భుతమైన బాబాగారి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.